కృపగల దేవుని నామంలో శుభములు పలుకుతూ ఈ బంగారు పెరుగులో కొన్ని ధ్యానాలు చేస్తూ ఒక చక్కని అంశాన్ని ధ్యానిద్దాం. మరి మన పెదాలు అబద్ధాలు చెప్పవచ్చు కానీ ప్రవర్తన మాత్రం అబద్ధాలు చెప్పదు. నిన్నటి చేదున్న మర్చిపోగలిగితే నేటి తీపి రుచి తెలుస్తుంది. మరి నిన్ను నీవు నిరంతరం చెక్కుకుంటూ సరిచేసుకుంటూ ఉంటే శిల్పం అవుతావు, లేదా చివరికి శిల్పి అవుతావు. అయితే మరి మనం దేవుడిచ్చిన పెదవులతో కపటపు మాటలు చెప్పి మరి ఇతరులు తృణీకరించకుండా పెదవులు కాచుకోవాలి. పగవాడు పెదవులతో మాయ చేస్తాడు, వాని పెదవుల కింద విష సర్పం ఉన్నది. అందుకనే నిజము పలకాలి, ప్రార్థన చేయాలి, గానము చేయాలి, పెదవులతో ప్రేమగల మాటలు మాట్లాడాలి, పెదవులతో దేవుని ఘనపరచాలి, నీతి సువార్తను ప్రకటించాలి. పెదవులు కాచుకున్నచో యోబు దేవుని పెదవుల ఆజ్ఞని విడిచి తిరగలేదు. దావీదు నా పెదవులు తెరువుము అన్నాడు. దేవుని స్తుతించే పెదవులు మనం కలిగి ఉండాలని మనం తెలుసుకోవాలి. అయితే మరి మనం దేవుని చిత్తంలో మరి ఒకసారి క్రైస్తవుడికి లక్షణాలు చెప్పుకుందాం, మళ్ళీ కొంత చెప్పుకుందాం. మరి ప్రార్థించు, పట్టు విడవకు, నిరీక్షించు, నిరుత్సాహపడకు, ఎదురు చూడు, ఎదిరించకు, అర్థం చేసుకో, అపార్థం చేసుకోకు, విధేయత చూపు, విసుగు చెందకు, ధైర్యంగా ఉండు, దిగులు పడకు, ప్రేమించు కానీ పాపము చేయకు, కనిపెట్టు, కలవరపడకు, అందుబాటులో ఉండు, అపకారము చేయకు, భయభక్తులు కలిగి ఉండు, భయపడకు. ఇది మన అనుభవాలు తెలుసుకోవాల్సింది. ఇది నాన్న హగ్గై అనే దాని గురించి, భక్తుల గురించి తను రాసిన సందేశం 2 చిన్న చాప్టర్స్ గురించి క్లుప్తంగా చెప్పుకుందామని ఆశపడుతున్నా అండి. భక్తిగా ఉంటూ శక్తిని ఆశ్రయించిన వారికి హగ్గై ద్వారా కంఫర్ట్ ఇస్తూ, అనేక మంది ప్రవక్తల ద్వారా సందేశం ఇస్తూ మేల్కొల్పినట్టుగానే హగ్గై ద్వారా కూడా విలువైన మాటల్ని చెప్పాడు. వాళ్ళు మెగాఫోన్లుగానే వ్యవహరించారు. 70 సంవత్సరాలు చెరగాయలో చేసి తిరిగి తెచ్చుకుని మరి అప్పుడు జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యాల్ని ప్రభు వాడుకున్నాడు. అప్పుడు జెరుబ్బాబెలునేమో మందిరం నిర్మించడానికి వాడుకుంటే, అది చివర జెరుబ్బాబెలుని అభినందిస్తూ చక్కటి మాట ఉంది. అది కూడా తర్వాత చూద్దాం. తర్వాత ఎజ్రా ఏమో ధర్మశాస్త్రం గురించి, మరి చివర నెహెమ్యా ఏమో గోడ కట్టే అనుభవంలో నుంచి వారిని వాడుకున్నాడు. హగ్గై అనగా ఫెస్టివల్, పండుగ అని అర్థం. దేవుని మాటలు తిరిగి వచ్చిన వారికి తెలిపాడు. అది పండుగ జరిగిన పేరు సార్థకంగానే చేశాడు. టెంపుల్, దేవాలయము మధ్యగా ఉంది మన ప్రపంచానికి. అది ఆకర్షణీయమైంది. దేవుని బిడ్డలకు అతిశయకారణంగా ఉంది. దేవుడి వారి మధ్య నివసించాడు. పౌలు తిమ్మోతికి రాసినట్టుగా భక్తిలో శక్తి లేదు అని తెలిపాడు, పై భక్తిలో ఉన్నారన్నాడు. న్యూ టెస్టిమెంట్లో మనమే నా మనసే నీ ఆలయము అంటే నాలో నివసింపవా అని పాడుకుంటాం. ఆయన మన మందిరమే, మన హృదయమే మందిరం. అయితే ప్రవక్తలు ఉద్యమాన్ని కలిగించారు. జెరుబ్బాబెలు కట్టిన మందిర నిర్మాణంలో హగ్గై ఉనికి వస్తుంది. తల్లి అయినా మరిచింది కానీ మనం వరువదు అనేటువంటి చక్కని జ్ఞాపకం ఉంటుంది. హగ్గై, జకర్యా ప్రవక్తలు సమకాలికులు. తర్వాత మలాఖీ కూడా మన మధ్య కనిపిస్తాడు. అయితే ఆ అనుభవాల్లో మరి 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నప్పుడు ఆ 4 మంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు మనకి బైబిల్ గ్రంథంలో. ప్రవక్తలు ఏం చేసేవాళ్ళు? అప్పుడు ప్రజల విషయంతో పాటు ఆ ముందు జరిగాయి, జరిగాయి కూడా వివరించేవాళ్ళు. మనం దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా, దేవుని కేంద్రంగా ఎంచుకోవాలి అనే అనుభవాల్ని చెప్తూ, మరి ఎంత చక్కగా సమయం ఇంకా లేదు, మందిరం నిర్మించడాకని నిర్లక్ష్యం చేసే ప్రజల గురించి ఎంత హెచ్చరిక చేశాడో ఈ హగ్గై 1వ అధ్యాయంలో చెప్తాడు. మీ మందిరం పాడై ఉండగా మీరు శరంబి వేసిన గృహాల్లో నివసించడానికి సమయమా అని మీ ప్రవక్త ఆలోచించుకోండి. అందుకని మీ ఎలా ఉన్నారంటే, విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండింది, భోజనం చేస్తున్నా ఆకలి తీరట్లేదు, పానం చేస్తున్నా దాహం తీరక ఉన్నది. 6వ వచనం, బట్టలు కప్పుకున్నా చలి ఆక్కున్నది, పనివార కష్టం చేసి జీతం సంపాదించుకున్నా జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మనకు కూడా ఇదే సందేశం అండి. మన ప్రవర్తన మనం ఆలోచించుకునే వారంగా ఉండాలి. తర్వాత మళ్ళీ జ్ఞానులకి మీరు మందిరం కట్టించి అప్పుడు నేను అప్పుడు సంతోషించి
ఘనపరుచుకుంటానని కూడా 1వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత మరి ఏమన్నాడంటే, నా మందిరం పాడై ఉండగా మీరు మీ ఇండ్లు కట్టుకుంటూ తొందరపడుతున్నారేంటి? ఆకాశం మంచు కురుముకుంది, భూమి పండకుండా ఉంది, మరి ద్రాక్షారసం తైలము లేదు. అన్ని విషయాలు క్షేమం అంతా నేనే చేశాను, నేనే పుట్టించాను. కావాలని దేవుడు వాళ్ళకి బుద్ధి రావడానికి చేస్తున్నాడు. అప్పుడు జరుబాబెలు ప్రధాన యాజకుడిని యెహోవా కేషం చేసిన జనులందరూ యెహోవా మాటలు ఆలకించి, అప్పుడు వాళ్ళు వీళ్ళంతా చెప్పిన తర్వాత, అమ్మో ఇంత కోపంగా ఉన్నాడా దేవుడు అని తెలుసుకుని, అప్పుడు 12వ వచనం అండి, జెరుబ్బాబెలు వీళ్ళందరూ యెహోవా మాటలు ఆలకించారు. ఇక్కడ మనం గమనించాలి, మనం దేవుని మాటలను ఆలకించాలి. అప్పుడు ప్రవక్త మాటలను ఆలకించాలి. ప్రవక్త హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని మళ్ళీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? యెహోవా యందు భయభక్తులు పూనిరి. మనం కూడా మనం ప్రభు మనకు చెప్పిన మాట మరి శరం విగ్రహంలో ఉన్నామా అని ఆలోచించుకొని ఇక్కడ మనము ఆలకించాలి. తర్వాత భయభక్తులు పూనాలి. మనం భయము భక్తి కలిగి ఉండాలి. జనులు ప్రకటించగా అప్పుడు ఎంత దేవుడు క్షమ చూపించిన దేవుడండి. 13వ వచనంలో ఎంత త్వరగా క్షమిస్తాడండి. వాళ్ళు ప్రభువును ఆలకించేటప్పటికి ఏమన్నాడు తెలుసా? నేను మీకు తోడుగా ఉంటాను. నిజంగానండి, యేసుప్రభు పుట్టినప్పుడు మరి ఇమ్మానుయేలుగా ఉంటా అని ఇమ్మానుయేలు అని పేరు చెప్పారు కదా. ఇమ్మానుయేలుగా మరి అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకు తోడుగా ఉన్నాడు, యాకోబు తోడుగా ఉన్నాడు, మోషేకు తోడుగా ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత మరి మోషేకి ఎంత తోడుగా ఉన్నానో నీకు అంత తోడుగుంటాను, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు అని చెప్పాడు. నిజంగా మనకు తోడుగా ఉండే ఎంత గొప్ప దేవుడు, క్షమించే దేవుడు, మనకి హెచ్చరికలు చేసే దేవుడు, మనకు శిక్షించి సరిచేసే దేవుడు మనకున్నాడని ఈ హగ్గై గ్రంథంలో చూసుకుంటాం. అప్పుడు యెహోషువ మరండి 14వ వచనంలో మరి జెరుబ్బాబెలు యొక్క మనసును ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ, ఆయన వేరే యెహోషువ, అతడు శేషించిన జనులందరి మనసు ప్రేరేపించగా, ఇక్కడ మనకి ఈ సందేశాలు కానీ, దేవుని భక్తులు కానీ, మరి పాస్టర్స్ కానీ, యూట్యూబ్స్ కానీ మనల్ని ప్రేరేపిస్తున్నారండి. మన మనసుల్ని ఉజ్జీవింపు చేస్తున్నారు, మనకి మెలకువలు తెప్పిస్తున్నారు. అప్పుడు అప్పుడు వాళ్ళు ఇందాకేమో మీరు ఇప్పుడు కాదు కడతాము మందిరం అన్నారా, రెండో మందిరం, ఇప్పుడేమంటారు? అప్పుడు పని చేయ మొదలుపెట్టారు. ఇది మొదటి అధ్యాయంలో జరిగిన అనుభవం. అయితే మన ప్రాధాన్యత ఎలా ఉన్నాయి, మరి ఎట్లా సరిపుచ్చుకుంటున్నాం, మన మనం 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 వేటికి స్థానం ఇస్తున్నాం? ఈ పాట నాకు ఎంతో ఇష్టం అండి. మందిరము పడియుండా మందుడవై నీవుండా, సారంభి గృహములలో సంతోష సమయమిదా, ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. ఇదేనండి ఇక్కడ హగ్గై చెప్పిన మాట. ఇక్కడ విశ్రాంతి మనం చక్కగా మనం ముందు దేవునికి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తామో అక్కడ ప్రతి అన్నీ అమరిపోతాయండి. స్నేహితులు, సొంత పనులు, డ్యూటీ, విశ్రాంతి, సెక్యూరిటీ, వెల్త్, హెల్త్ అన్నీ ఫిట్ అయిపోతాయి. మిగిలిన అన్నీ పజిల్ లాగా. దేవుని మందిరం కట్టడం అవ్వలేదు, కట్టాలి, అది ప్రాధాన్యత సరిచేసుకోండి, ముందు రాజ్యాన్ని వెతకండి అని పదే పదే వీళ్ళు హెచ్చరించడం జరిగింది. అంత్యకాలంలో మరి సుఖానుభవం ప్రేమించే వాళ్ళుగా ఉంటున్నారు. మరి అందుకనే మా ఆకలి తీరట్లా, దాహం తీరటల్లా, మరి ఏది సంపాదన చిల్లి సంచిలో వేసినట్టుగా ఉంది ఆలోచనలో. నిజంగానండి, ఎంత సంపాదించుకుంటున్నా అది మిగలటం లేదు. ఎందుకంటే ఎక్కడో లోపం ఉంది, అది సరి చేసుకోవాలి. మన ట్రెజరు, టాలెంటు, టైం కూడా దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. 8వ వచనంలో ఒక మాట అంటాడు, పర్వతాలు ఎక్కి మ్రాన్లు కొట్టుకురండి, మందిరం నిర్మించండి, నన్ను ఘనపరచండి, నన్ను అప్పుడు ఆనందిస్తా అన్నాడు. అంటే పర్వతాలు ఎక్కడం అంటే ఏంటి? మీరు సోమరిగా ఉండకూడదు, కష్టపడి పనిచేయాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, సదుపాయాల నుంచి బయటికి రావాలి, ప్రజలను ఆత్మీయంగా కట్టాలి, హెచ్చరికలు ఒకళ్ళొకళ్ళు చేసుకోవాలి, సోమరగా ఉండకూడదు. నిజంగానండి, పేతురు రాత్రంతా కష్టపడి పనిచేసిన వాళ్ళు కడుక్కునే పనిలో ఉన్నప్పుడే క్రీస్తు అప్పుడు పిలిచాడు. వాళ్ళని పిలిచి ఎన్నుకుంటున్న టైంలో కూడా అలాగే పిలిచాడు. హార్డ్ వర్క్ చేసే వ్యక్తి. గిద్యోను కూడా గోధుమలు దొళ్ళగొట్టుకున్న టైంలోనే బలార్జుడాన్ని పిలిచి
పెద్ద నాయకుడిగా పనప్పు చెప్పాడు. మరి సౌలు మరి క్రైస్తవుల్ని హింసించడంలో పనిగలిగి ఉన్నాడు. తర్వాత అందరూ కూడా పనిచేసే వాళ్ళనే ప్రభు పిలుచుకోవడం జరుగుద్ది. మనం కూడా పనిచేసేవారుగా ఉండాలి. ఇప్పుడు కాదు, తర్వాత చేస్తాను దేవాలయ నిర్మాణం అంటే సోమర్థనమే కదా అది. వాళ్ళకి ఎంత నష్టం జరిగింది అని చెప్పాడు. అధ్యాయం చదవండి, ఎంతో స్పష్టంగా ఉంది. మరి వారికి కష్టపడితే చేతులు కందిపోతాయి, చెమటలు పడతాయి. ఇష్టపడాలి, ఆనందంగా మరి ఘనపరుచుకుంటా అన్నాడు. అప్పుడు మరి నిజంగానే ముందుగానే మనం దేవుని రాజ్యాన్ని మరి ఆయన రాజ్యాన్ని చూడాలి, దేవుని విల్ చూడాలి, చిత్తాన్ని చూడాలి, ఆయన గ్లోరీ చూడాలి, ఆయన నామాన్ని చూసుకోవాలి. మరి పరలోక ప్రార్థనలో కూడా ఇదే ఉంది కదా. మరి 9వ వచనంలో మరి మీరు క్షామం పుట్టిస్తాను, మరి నేనే మీకు అలా చేశాను, మీ ప్రాధాన్యత సరిచేసుకోండి. మరి ఒక్కోసారి మనకి నష్టాలు జరిగినప్పుడు శైతాంకారకం అనుకుంటాం, కానీ మన బలహీనతలు మన మూర్ఖత్వం కూడా కారణమని మనం గ్రహించుకోవాలి. దేవుని మన మన ఎంతో శ్రద్ధతో పిచ్చుకల కంటే శ్రేష్ఠులని కూడా అన్నాడు. దేవుని సన్నిధిని మనం మరి ప్రేరేపించే అనుభవం వైపు మళ్ళీ దేవుడు తోడై ఉంటా అన్నాడు. నేను పనిచేయడానికి ప్రేరేపిస్తా అన్నాడు. స్థిర మనసిస్తా అన్నాడు. మనసుంటే ప్రతి అవకాశంలో పనిలో లీనం కాగలం. దేవుడు ప్రశ్నించాడు, మీరు ప్రాధాన్యత సరిచేసుకోండి, నన్ను సంతోషపెట్టండి, నా మందిరం కట్టండి, అప్పుడు నా మంచితనం కనపరుస్తాను. 2వ అధ్యాయంలో నా మంచితనం కనపరుస్తాను, నా క్యారెక్టరు, నా నామాన్ని నేను బయలుపరుచుకుంటాను. అప్పుడు మోషేతో కూడా నా మంచితనము, నా స్వనిధి చూపిస్తాను మీకు అని స్పష్టంగా చెప్పాడు. అప్పుడు మరి సొలొమోను మహిమ అది ఎంత మొదటి దేవాలయం ఎంత మహిమతో ఉందో రెండో దేవాలయం కట్టడానికి వీళ్ళు భయపడిపోతూ ఉంటారు. అంత ప్రభావంగా కట్టగలమా మేమని. అప్పుడు ప్రభు వాళ్ళకి ఎంత చక్కగా అభయం ఇస్తాడో, చాలా చక్కగా వాళ్ళు భయపడకుండా, నేను వెండి బంగారం అంతా నేను అన్యజనుల నుంచి సమకూర్చి మీకు ఇస్తాను, మొదటి మహిమ కంటే గొప్ప మహిమగా నేను చేస్తానని అంత ప్రేమతో హెచ్చరించి అది కట్టించడానికి అది ధైర్యం తెచ్చుకోమని, వాళ్ళకి తోడుగా ఉంటానని, నా ఆత్మ మీలో ఉందని, మరి నివసిస్తుందని, నిరుత్సాహపడవద్దని ప్రభు మనకు అభయం ఇస్తున్నాడండి. ఎంత చక్కటి సందేశం ఉందండి హగ్గయిలో. మరి దేవుని యొక్క అనుభవంలోని మరి ఈ అనుభవాల్లో ఈ మరి చూస్తే హగ్గై, జెరుబ్బాబెలు అది ఎంత ప్రధాన యాజకుడుకు మరి యెహోషువతో జనులతో పూర్వకాలం నా మంది కలిగిన మహిమ కంటే మీలో 100 మంది ఉన్నారు కదా, అది జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో. మరి ఎందుకంటే దేశంలో సమస్యలారా అందరినీ మనకు హెచ్చరికండి, మీకు తోడుగా ఉన్నాను. మళ్ళీ రెండోసారి అన్నాడండి. మరి 2వ అధ్యాయము 6వ వచనం ఉందండి, నా ఆత్మ మీ మధ్య ఉంది. అది ఎంత అద్భుతం అండి. ప్రభు ఆత్మ ఎంత విలువైన శక్తి కలదండి, మన మధ్య ఉన్నది. అది గుర్తుంచుకోవాలి. మరి మరి నేను ఎంత షేక్ చేస్తానంటే ఆకాశముని సముద్రం 2వ అధ్యాయము 6వ వచనం, ఇంకా సముద్రాన్ని భూమిని అంతటినీ కూడా కంపింపజేస్తాను, అన్ని జనులందరినీ కదిలించేస్తాను, ఇష్ట వస్తువులు తెస్తారు వాళ్ళు, అప్పుడు ఆ మందిరాన్ని మహిమతో నింపుతాను. ముందు ఏమన్నాడంటే 1వ అధ్యాయంలో, మీరేంటి ఇంత శరంభి గృహంలో సంతోష సమయమా, నేను మీకు చిల్లి చల్చి చేస్తాను, నేనే క్షామం పుట్టించాను, మీరు నా మాట వింటలేదు అని ముందు గద్దించి, తర్వాత అందరూ మాట వినగానే ప్రభు మనసు మారిపోయి ఇంత చక్కటి అభయం ఇచ్చాడండి 2వ అధ్యాయంలో. ఇప్పుడు యెహోవాకు అప్పుడు అన్నాడు, ఎంత చక్కటి మాట అండి. వెండి నాది, బంగారం నాది, నిజమేనండి. కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం కంటే అధికంగా ఉంటుంది అని చెప్తున్నాడు. అయితే అక్కడ ఒక ఆ 2వ అధ్యాయంలోనే మరి యాజకులు ఏదన్నా ప్రశ్నలు వేస్తారు అక్కడ, ఏది అపవిత్రము ఏది అపవిత్రం కాదు, నా దృష్టికి ఏది అపవిత్రం అన్ని వివరాలు చెప్తారండి. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టను ఆరంభించిన మొదలుకొని ఆ విధంగా మీకు సంభవించిన ఆలోచన చేసుకోండి. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. తర్వాత నాటి నుండి ఇప్పుడు 20 కంకులుగా వేయగా ఆ 10 కుప్పల ధాన్యమే తేల్చున్నది అని ఒక అనుకుని కష్టాతీతమంతా నాశనం చేశాను అనుకుంటే, అప్పుడు యెహోవా ఆలోచించుకోండి. ఇంతకుముందు 9వ నెల 4 దినమంది ఇవన్నీ చెప్తూ కొట్లలో ధాన్యమునదా, ద్రాక్ష చెట్లనా ధాన్యం ఫలించకపోయితే, అయితే ఇది చక్కటి ప్రామిస్ అండి మనకి.
మరి డిసెంబర్ 31న వచ్చేటువంటి ప్రామిస్లో ఇది కూడా ఉంటుంది మనకిప్పుడు. 2వ అధ్యాయం 19వ వచనంలో, ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చూసారా? ఈ దినము మనం ఆ అభయం తీసుకుందాం. ఇది మొదలుకొని మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. జెరుబ్బాబెలుతో ఎంత చక్కటి మాట అండి. జెరుబ్బాబెలు కష్టపడతాడు కదా మందిరం కోసం. ఆకాశమును భూమిని నేను పంపింపజేస్తున్నాను. రాజ్యంలో సింహాసనంలో నేను క్రింద పడవేస్తాను. అన్యజనుల రాజ్యంలో కలిగిన బలము నాశనం చేస్తాను. రథములను వాటిని ఎక్కిన వాటిని పడవేస్తాను. మరి అక్కడ జెరుబ్బాబెలు, ఇక జెరుబ్బాబెలు దగ్గర మన పేరు పెట్టుకుందాం. అప్పుడు ప్రభు యొక్క మందిరం మన హృదయాన్ని మనం సరిచేసుకుంటే, ఆయన మనలో నివసిస్తే, మనతో కూడా జెరుబ్బాబెలుతో మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నాడండి. జెరుబ్బాబెలు, నా సేవకుడవు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఎంత విలువైన మాట అండి. ప్రభువే మనల్ని ఏర్పరచుకున్నాడు గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఆయన మనకి స్వాస్యంగా ఇచ్చే దేవుడు అండి. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవాకు 2 అధ్యాయాలు ఉన్నాయండి. దాంట్లో ఎంతో అనుభవం ఉంది. ఈ మందిరము, ఈ అనుభవంలో మరి సంతోషం కలుగుతుంది ఈ మందిరంలో ఆరాధిస్తే అని మరి కందకి ఇథియోపియన్ అంటే నపుంసకుడు ఎంత చక్కగా ఆనందించాడో అది కూడా మనం చూద్దాం. అది నిజంగానండి. మరి నిజమైన సంతోషం ఎక్కడుంది? మనం ఎప్పుడైతే దేవుడు రుచి చూస్తామో, దేవాలయంలో ఆరాధించినప్పుడే మనకి చక్కటి సంతోషం ఉంటుంది. జీవితంలో సంతృప్తి వెతుకుచూ కొండలకు తీర్థయాత్రలకు వెళ్తారు అందరూ. అక్కడ ఉందా? మరి ప్రసంగిలో ఏమని చెప్తాడు? 11 అధ్యాయాలు అయితే అన్ని పరిశోధన చేసి చివరికి సంతోషం ఎక్కడా లేదన్నాడు. దేవుని మందిరంలోనే సంతోషం అండి. పనులు చేస్తే సంతోషమా? ఆడవాళ్ళతో గడిపితే సంతోషమా? వెల్త్తో సంపత్తో సంతోషమా? ఇవన్నీ కాదు అని చెప్పి సొలొమోను అనుభవపూర్వకంగా చెప్తూ, దుర్దినములు రాకముందే సృష్టికర్తను స్మరణం తెచ్చుకో. చాలామంది మరి కుటుంబంలో నిజంగా ఆనందం ఉందా? ఆ సంతోషం లేకపోతే మనం ప్రభు సన్నిధిని చేరదాం. అతను ఆ సంతోషానికి మార్గం చెప్పాడు. 12 అధ్యాయంలో ఏమంటాడంటే, భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలు అనుసరించి నడుచుకుంటే అదే సంతోషం. అందుకే మనము ఈ చక్కటి సందేశాన్ని తీసుకుందాం. భయభక్తులు కలిగి కట్టడాలు అనుసరిస్తే నిజమైన సంతోషం. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు సౌలు పౌలుగా మారాక చెరసాల్లో ఉండి ప్రభునందు ఆనందించండి అని చెప్తున్నాడు. అయితే పౌలు శిలలు బండల్లో కాళ్ళు చేతులు బంధించబడినప్పుడు కూడా సంతోషంగా పాటలు పాడారు వాళ్ళు. అదే ఆరాధన. వీటి యందు అది అది ఏ ఆరాధన కావాలి మనకి? దేవుడు మనకు కావాలనుకున్న సంతోషం ఆరాధించడంలోనే ఉంటుంది. దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. ఆరాధించట పెదవులకు సంపాదించింది కాదు, అది హృదయంలో నుండి సమృద్ధిగా వచ్చే సంతోషమే. యెరూషలేములో ఆలయమందు షెకినా మేఘం ఉంటుంది అని అక్కడికి ఆరాధించడానికి నపుంసకుడు వచ్చాడండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఎంత దూరం వచ్చాడండి. ఎంత దూరం వచ్చి యెషయా ప్రతి కొనుక్కొని అది చదువుకుంటూ అర్థం కాకపోతే అప్పుడు పిలుపు పరిగెత్తుకెళ్ళి ఆయన్ని మళ్ళీ రథంలో లోపల ఎక్కించుకున్నాడు. చక్కగా వాక్యం వివరించాడు. మనము పిలుపులు కావాలండి. అక్కడ హృదయములు దూరంగా ఉన్నాయి మనకి. అన్ని సమయాల్లో కూడా అంత దూరంగా ఉండే ప్రాంతానికి తిరిగి ఉన్న రీతిగా దావీదు నిజంగా ఈ ఆరాధించే ఈ సమయంలో ఏమని చెప్తాడు? మనం అన్ని సమయాల్లో అన్ని స్థలాల్లో సకల ప్రాణులు స్తుతించండి. మరి దేవుని స్తుతించుడి అని 150 కీర్తనలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత చక్కగా చెప్పాడని వివరంగా. అబ్రహాం బలిపీఠం పైకెత్తి అది ప్రియమైనద బలిపీఠ దగ్గర అర్పించినప్పుడే నిజమైన ఆరాధనని అప్పుడు గ్రహించుకోగలిగాడు. నిజంగానే మనం ఆరాధన దేవుని హృదయంలో కలిసిపోవాలండి. దేవుని హృదయంతో మన హృదయం కలిసిపోతేనే ఆరాధన. మరి ఆరాధించిన తర్వాత యెషయా పుస్తకంలో మరి ఆనందంగా ఆనందం యొక్క రహస్యము ఆరాధించట్లో ఉంటుంది. రెండవదిగా తన వాక్యం చదివాడు, ఆనందపడ్డాడు. వాక్యం చదువుట్లో ఉంది. తర్వాత 1 తిమోతి చెప్తూ ఎంత చెప్పాడండి? చదువుట ఎందు బోధించట ఎందు జాగ్రత్తగా ఉండని చెప్పాడు. మరి యేసుక్రీస్తు సువార్త విన్నాడు, నమ్మాడు. అంతరంగా నమ్మగానే బహిరంగంగా బాప్టిజం కూడా కావాలన్నాడు. దాంతో పరిపూర్ణ ఆనందంతో తిరిగి వెళ్ళాడు. రథం ఎంతో చక్కగా ఆజ్ఞకు లోబడ్డాడు. మన జీవితాల్లో కూడా మరి ప్రభులో ఆనందించటం మరి కావాలి అంటే
దేవాలయంలో మనం ఆరాధించడంలో, దేవాలయ నిర్మాణంలో ఒక్కొక్క భక్తుల ద్వారా ఎలా ఎవరెవరిని వాడుకున్నాడు, వాళ్ళు ముద్దుటింగరంగా చేసుకుని ఎంతగా ప్రోత్సహించాడు, ఏ ఏ విషయాలు మనల్ని ఆలకించమన్నాడు, తోడుగా ఉంటానని ఏ స్థలాల్లో అభయమిచ్చాడు. ఇది హగ్గయ్య 1, 2 అధ్యాయాలు. అది మనం చదువుకుని ఆత్మీయంగా మేలు పొంది ప్రభువులో స్థిరంగా జీవించి నిజమైన ఆరాధకులుగా మారదాం. ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించుగాక. ఆమెన్.